హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, జనరల్‌గా నేను ఇంతే తింటాను. అసలు అయినా కూడా ఇట్లానే స్టౌట్‌గా నిండుగా ఉంటాను. ఇంకా అది కూడా తినకపోతే పోతానేమో అని అందరూ నేను కూడా అంటూ ఉంటారు. మనం వింటూ ఉంటాం. బట్ ఎందుకు నిజంగా రైస్ క్వాంటిటీ తక్కువ చేసి వెజిటబుల్స్ ఎక్కువ తిన్నా కూడా ఎవడు అయ్యో పాపం అనరు. వై? ఒకసారి ఏమైంది, ఒక పేషెంట్ నాకు ఇట్లనే అడిగినరు. అయితే మనం ఏం చెప్పినామంటే వెజిటేబుల్ కంటెంట్ ఎక్కువ తినండి. వెజిటేబుల్ కంటెంట్ ఎక్కువ తిని మీరు రైస్ కంటెంట్ కానీ రొట్టెల కంటెంట్ కానీ జర తక్కువ చేయండి అన్నాం. అంటే మనం జనరల్‌గా ఆపోజిట్ చేస్తాం. ఆ, అంతే కదా, రైస్ ఎక్కువ తిని కొంచెం కర్రీ తింటాం. ఇప్పుడు ఏం చేసిండ్రు పేషెంట్ అంటే కర్రీ ఎక్కువ తినమంటే ఇప్పుడు పేషెంట్కి ఏం అలవాటు అంటే వారంలో 5 రోజులు మటన్ చికెన్ కావాలి. అయితే నెక్స్ట్ విజిట్లో వచ్చిండ్రు 2 నెలల తర్వాత, డాక్టర్ గారు మీరు చెప్పినట్టే మేము కర్రీ ఇంత ఇంత వేసుకున్నాము అండ్ రొట్టె ఇంకా రైస్ తక్కువ చేసినాం, ఏం కర్రీలు తిన్నారండి అనేసి అడిగితే ఏముంది సార్ చికెన్ ఎక్కువ తింటాం మటన్ ఎక్కువ తింటాం, ఏది వండుకున్నా దాంట్లో చికెన్ మటన్ వేస్తాం అనేసి అన్నారు. ఓకే. మళ్ళీ దాంట్లో అన్ని మసాలాలు వేస్తాం నూనె వేస్తాం అంది. అరే నేను మొత్తం చెప్పిన కదా ఫ్రైడ్ ఫుడ్ తినొద్దు నూనె ఎక్కువ తినొద్దు. అవును ఫ్రై చేసి తింటలేం కదా, కుకింగ్లో నూనె ఎక్కువ వేస్తున్నాం అది ఇదని అన్నారు. అయితే మనం చెప్పినాం కాదండి మీరు వండుకునే దాంట్లో కూడా నూనె తక్కువ వేయాలి, ఎక్కువ నూనె తినొద్దు అంటే ఓన్లీ ఫ్రైడ్ ఫుడ్ తినుడు కాదు. ఇప్పుడు మనం పేషెంట్కి చెప్తాం ఎక్కువ నూనె తినకండి, అయితే వాళ్ళు ఏం నోషన్లో ఉంటారంటే ఎక్కువ నూనె అంటే ఫ్రైవి తినొద్దు, పాపళ్ళు తినొద్దు, అప్పడాలు తినొద్దు, వడయాలు తినొద్దు, గవి మనం ఏంది కర్రీ చేసుకుంటున్నాం కదా, ఎవరు ఆలోచించారు నేను కర్రీలో కూడా ఎక్కువ నూనె వేస్తుండొచ్చు. అవును కానీ చేతన్ గారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 kg వండినప్పుడు ఇంత ఆయిల్ వేసాము అనుకుందాం, మనం మన పోర్షన్కి ఇంతే కదా చేతన్ గారు ఆయిల్ వచ్చేది, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటారా? మీరు 1 టీ స్పూన్ అంటున్నారు కానీ మీరు చూడండి ఎంతో మంది ఇంట్లో ఇట్లా తేలుతుంది నూనె. అంటే ఆ భగవన గిన్నె ఉందనుకోండి, దాంట్లో ఇంత లేయర్ కర్రీ ఉందనుకోండి, మళ్ళీ దానిపైన ఇంత లేయర్ నూనె ఉంటది, ఉన్నా కూడా మన పోర్షన్ లో అంత రాదు కదా, వస్తుంది మొత్తం ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ లో దిగుతుంది, అది మ్యాటర్స్. అందుకే అట్లా ప్రాబ్లం కదా, మళ్ళీ అది కూడా సాచురేటెడ్ ఫ్యాట్. అది మనం ఏమనుకుంటాం పైనకెళ్ళి తేలితే జర టిష్యూ పేపర్ వేసి తీసి పడేద్దాం టేస్ట్ అంతే వస్తుంది. ఆ టేస్ట్ ఎందుకు వస్తుంది ఎవరు ఆలోచిస్తలేరు. ఎంతసేపు ఉడుకుతుంది కదా నూనెలో అంత టేస్ట్ మీకు ఎక్కువసేపు నాలుక పైన ఉంటుంది. బిర్యానీ తిన్నప్పుడు ఆయిల్ కనిపిస్తుందా? కానీ దాంట్లో కూడా ఫుల్ ఉంటుంది ఫ్యాట్. కరెక్ట్. ఓవర్ కుక్డ్ ఫుడ్, ఇట్లా ఆయిల్లో ఓవర్ కుక్ చేసిన ఫుడ్లు ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. మనం ఏమంటాం సగం తినండి. ఇప్పుడు పేషెంట్ ఏమంటే నేను ఇంతే తింటా, దాంట్లో కూడా ఇంకా ఎంత చేయాలి? అరే దాంట్లో ఉన్న క్వాలిటీ చూడండి మీరు. ఇప్పుడు మీరు కిలో బిర్యానీ తిన్నారు, కిలో బర్గర్ తిన్నారు, కిలో పప్పు అన్నం తిన్నారు, కిలో ఏమో సాలెడ్లు తిన్నారు, అన్ని కిలో కిలో కిలోనే కదా. అన్ని తిన్నాక మీరు వెయిట్ చెక్ చేసుకున్నారు అనుకోండి, ఒకరోజు ఇది ఒకరోజు ఇది ఒకరోజు ఇది ఒకరోజు ఇది, ఇమీడియట్గా తిన్న తర్వాత వెయిట్ చెక్ చేసుకున్నారు అనుకోండి, సేమ్ వెయిట్ ఉంటుంది. కానీ రోజు మీరు ఇట్లా కంటిన్యూ చేస్తే, ఎందుకంటే 1 kgనే కదా మీరు ఏది తిన్నా, రోజు ఇట్లానే కంటిన్యూ చేస్తే ఏమవుతుంది అంటే మీరు బర్గర్లు బిర్యానీలు అట్లా తింటే ఒక నెల రోజుల తర్వాత మీరు చెక్ చేసుకుంటే 6 కిలోలు 10 కిలోలు కూడా పెరుగుతారు. పప్పు అన్నం తింటే స్టాగ్నెంట్గా ఉండొచ్చు, కానీ సాలెడ్లు ఒక మీల్ రోజు అట్లా తింటే మీకు 5-6 కిలోలు తగ్గినట్టు అనిపిస్తుంది. తినేది కిలోనే కదా, అవునా కదా? దాని అర్థం ఏంది, క్వాలిటీ కూడా మ్యాటర్ చేస్తుంది. మనం ఏమంటాం సగం తినండి, ఏం తిన్నా సగం తినండి అంటే ఆల్రెడీ పెంచుకొని ఒక్కరోజు ఎక్కువ తిని మళ్ళీ రేపటి నుంచి దీన్ని సగం తింటా అని కాదు. సగం అంటే సగం. మళ్ళా చూడండి నేను ఇంకోటి చెప్తా, మనం హోమ్ రెమెడీస్ చెప్తాం. అట్లనే ఏందంటే ఇట్లా సగం తినుకుంటా మీరు ఏం చేయండి అంటే డైలీ నిమ్మకాయ రసం, సగం నిమ్మకాయ రసం, ఇది పెప్పర్ ఉంటుంది కదా, అవి 4 గింజలు దంచుకోండి, దాంట్లో వేసేయండి, ఇది ల్యూకామ్ వాటర్లో బాయిల్ చేసినాక కలుపుకొని డైలీ తాగండి. నిమ్మకాయ రసంలో మిరియాల పౌడర్ ఒక 4 మిరియాలది దంచుకొని వేయండి. పౌడర్ బయటికి వెళ్ళి తీసుకొస్తే అది ఒరిజినలా డూప్లికేటా కల్తీయా ఏం అర్థం కాదు, మనం అదొక ప్రాబ్లం. ఓకే, ఇంట్లో అట్లా చేసుకోండి, దంచేసి దాంట్లో కలిపేసి తాగండి. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో మెటబాలిజం ఫాస్ట్ అవుతుంది. మెటబాలిజం ఫాస్ట్ అయితే ఫ్యాట్ బర్న్ అవుతుంది, అట్లా అయి మనకు వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది.
మళ్ళీ పిప్రిన్ ఏదైతే ఉంటుంది కదా, పెప్పర్లో ఉంటుంది అది, అంటే మిరియాల పొడిలా అది ఉంటుంది పిప్రిన్ అనేది. అది వెయిట్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, డయాబెటీస్ పేషెంట్లకు హెల్ప్ చేస్తుంది, మోకాల నొప్పుల పేషెంట్ల కోసం హెల్ప్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మనము ఇప్పుడు ఒకటి అడుగుతాను మీకు, మనం ఇంటి బయటికి పోయేటప్పుడు షాపింగ్కి జేబులో పైసలు ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటామా లేదా? ఎందుకు? అక్కడ పోతే కొననీకి రాదు పైసలు లేకపోతే. అవునండి. అంటే ఏంది, ఆర్థికంగా మనం మంచిగా ఉంటేనే అది కొంటాం వస్తువు పోయేది షాపింగ్కి. అట్లనే మనం హెల్త్ గురించి ఆలోచించి ఇయర్లీ ఒకసారి మన బాడీలో అన్ని చక్కగా ఉన్నాయా లేవా అని ఎందుకు చెక్ చేసుకోం? హెల్త్ చెకప్ మస్ట్ అంటారు. హెల్త్ చెకప్ చేయించుకోవాలి. మనకి ఏముంది లోపం, అచ్చా మీరు ఇంతే తింటున్నారు అయినా తగ్గట్లేదు, మీకు షుగర్ వ్యాధి ఉండొచ్చు, ఏదో హార్మోన్ ప్రాబ్లం ఉండొచ్చు, పీసీఓడి ఉండొచ్చు, ఫైబ్రాయిడ్ ఇన్ యూట్రస్ ఉండొచ్చు, స్లీప్ డిజార్డర్ తోటి ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు నేను ఈ హోమ్ రెమెడీ చెప్పినా కదా, అందరు ఏం చేస్తారు, ఇంకేంది డాక్టర్ గారు చెప్పారు కదా హోమ్ రెమెడీ, రోజు ఆయన ఒక్కసారి తాగుతున్నాడు కదా 4 సార్లు తాగుదాం, ఆయన ఒక్కసారి తాగమంటే 4 సార్లు తాగుదాం, నెలలో 5 కిలోలు తగ్గేది వారంలో 5 కిలోలు తగ్గుదాం. మళ్ళీ తినేది నడుస్తూనే ఉంటుంది, తాగేది నడుస్తూనే ఉంటుంది, చెడ్డ అలవాట్లన్నీ నడుస్తూనే ఉంటాయి. ఎడికెళ్ళి తగ్గుతాడు మనిషి? అంటే కూర్చొని నేను బర్గర్ తినాలి, నైట్ బిర్యానీ తినాలి, ఇది 4 సార్లు తాగితే నేను వెయిట్ తగ్గాలి అంటే కాదు పని. రోజు 1 గంట నడవండి, మీకు ఏది వేరే ప్రాబ్లం లేకపోతే. ఇప్పుడు మీకు థైరాయిడ్ లేదు, మోకాల నొప్పి లేదు, షుగర్ లేదు, బీపీ లేదు, నిద్ర సమస్య లేదు, నడవడానికి ఇబ్బంది లేదు, నరాల బలహీనత లేదు, ఎందుకు మీరు నడుస్తలేరు? అవునా కదా? నడవకపోయేసరికి అన్ని ప్రాబ్లంలు వస్తున్నాయి కదా, అవునా కదా? అయితే ఆ పని చేయాలి, రోజు ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి, టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి. సో హోమియోపతి వెయిట్ లాస్కి ఎంతవరకు హెల్ప్ చేస్తుందండి? ఇప్పుడు చూడండి, థైరాయిడ్ వ్యాధి ఉంది, ఈయన ఎంత తపన పడినా కరెక్ట్గా తిన్నా ఏం తిన్నా వెయిట్ తగ్గుతలేదు. హోమియోపతి మందు ఇవ్వండి, వెయిట్ తగ్గుడు స్టార్ట్. మళ్ళీ దాని తర్వాత కొందరికి మెటబాలిజం సరిగా లేదు, దానివల్ల కూడా వాళ్ళ వెయిట్ తగ్గుతలేదు. హోమియోపతి మందు ఇవ్వండి, మళ్ళీ దాంతోపాటు డైట్ కొంచెం కంట్రోల్ చేయండి, చాలా తొందరగా తగ్గుతారు. రైట్. అట్లా. అండ్ ఒక హోమియోపతి మెడిసిన్ కూడా చెప్తాం, మెటబాలిజం ఫాస్ట్ చేసుకోవడానికి, మంచిగా వెయిట్ లాస్కి హెల్ప్ చేసేది, ఫైటోలెక్క బెరీ. ఇది 0/9 పొటెన్సీ. రోజు 10 గోళీలు 1 కప్ వాటర్లో కలుపుకొని తాగండి, మెటబాలిజం ఫాస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ తాగండి, మెటబాలిజం ఫాస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, అండ్ మంచిగా వెయిట్ లాస్ కోసం కూడా హెల్ప్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్.